మహాశివాలయం ఉంది అండి. ఆ పైన లైట్ ఉన్నరాక ఇక్కడ చేపలు కూడా పట్టిరు. లొకేషన్ అయితే చాలా బాగా కొడుతుంది. అయితే ఒక లైక్ వేసుకొని ఇక మన ఆటో సాయి ఫ్రెండ్స్ ఈరోజు అయితే మన రాయపట్నం గోదావరిని అయితే చూపెడతా. చాలా బాగుంటుంది. వీడియో విషయం ముందు అయితే ఒక లైక్ వేసుకొని ఇక మన ఆటో అయితే ఎనుకుంది చూసిరా కనబడుతుందా ఫ్రెండ్స్. అయితే అక్కడ ఉంది, ఇది కొత్త బ్రిడ్జి. ఓకే, నీళ్ళు బాగానే వచ్చినట్టున్నాయి. ఫ్రెండ్స్ ఎండాకాలం లెక్కనే ఎండ బాగా కొడుతుంది. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఓ అక్కడ నుంచి అక్కడాగా బ్రిడ్జి, పెద్ద బ్రిడ్జి. ఫ్రెండ్స్ విషయం ఏంటంటే చూడండి, ఈ బ్రిడ్జి పాత బ్రిడ్జి మొన్న రాక నీళ్ళు అయితే లేవు అంతగాను. ఇప్పుడు వర్షం కొట్టింది కాబట్టి బాగా నీళ్ళు అయితే వచ్చినాయి, మునిగిపోయింది. మొన్న రాక ఇక్కడ చేపలు కూడా పట్టిరు. ఇప్పుడు నీళ్ళు ఎక్కువ అయినాయి. ఇంకా ఎక్కువ వర్షాలు కొట్టి ఎక్కువ వరద మొత్తం గోదావరి ఎక్కువ వచ్చింది అనుకో, ఆ పైన చూడండి, ఆ పైన లైట్గా వర్క్ ఉన్నది చూడండి, ఆ వర్క్ రాక నీళ్ళు వస్తాయి ఫ్రెండ్స్. అంత నీళ్ళు వస్తాయి అంటే మినిమం ఇంత పైకి వస్తాయి అన్నట్టు. అక్కడ ఇదంతా రెండు అంత వస్తాయి అన్నట్టు వాటరు, అలా ఉంటుంది. సో హైలైట్ సరే చూడండి, అక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇంత వచ్చినాయి నీళ్ళు. ఇక్కడ కనబడేది అయితే లక్షిపేట, ఒక గుట్ట పక్కకు ఇటు పక్కకు. నేనైతే రోజు వస్తా, రోజు దర్శనం చేసుకుంటా శివాలయం. నాకైతే ఇక్కడ రాయపట్నం మహాశివాలయం ఉంది. నాకైతే చాలా చాలా ఇష్టం. ప్రతిరోజు నేనైతే దర్శనం చేసుకుంటా.